బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు హీరో అల్లు అర్జున్. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఆయన పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు బన్నీ. అనంతరం శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో సైతం అల్లు అర్జున్ మాట్లాడారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు బన్నీ రాకతో కిమ్స్ ఆసుపత్రి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కిమ్స్కు వస్తే చెప్పాలని అల్లు అర్జున్కు ఇప్పటికే రామ్ గోపాల్పేట పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వడంతో పోలీసుల అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు అల్లు అర్జున్. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ సినిమా థియేటర్కు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందింది. శ్రీతేజ్కు తీవ్ర గాయాలు కాగా అప్పటి నుంచి బేగంపేట కిమ్స్లో చికిత్స కొనసాగుతుంది. ఈ సందర్భంగా శ్రీతేజ్ను కిమ్స్ ఆసుపత్రిలో హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. బన్నీతో పాటు కిమ్స్ ఆసుపత్రికి నిర్మాత దిల్ రాజు కూడా వెళ్లారు. బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు హీరో అల్లు అర్జున్. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను బన్నీ పరామర్శించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ లైవ్లో అందిస్తారు. సుప్రియ, వంశీ గత నెల సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందింది. వాళ్ళ కుమారుడు శ్రీతేజ్ గత 35 రోజుల నుంచి కిమ్స్ హాస్పిటల్లో అయితే ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ పైన కేసు నమోదైన తర్వాత అల్లు అర్జున్ బెయిల్ వచ్చిన తర్వాత శ్రీతేజ్ ని పరామర్శించాలి అనుకున్నాడు. కానీ అనుమతి పోలీసులు కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో అయితే రాలే. ఈ రోజు అల్లు అర్జున్ ఇక్కడికైతే కిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నాడు. 9:42కి ఇక్కడ హాస్పిటల్లో చేరుకొని లోపల డాక్టర్స్ ని మొత్తం శ్రీతేజ్ కి సంబంధించిన హెల్త్ బులెటిన్స్ కూడా తెలుసుకున్నాడని చెప్పాలి. అయితే శ్రీతేజ్ కూడా గత 35 రోజుల నుంచి అయితే ఇంకా ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు కొంచెం శ్రీతేజ్ అయితే కాన్షియస్ కి వస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. భారీగా పోలీసులు అయితే మోహరించారు ఇక్కడ. సో అల్లు అర్జున్ ఎప్పుడైతే హాస్పిటల్ కి రీచ్ అవుతాడు, చూడడానికి వస్తాడని తెలిసినప్పుడు ఫస్ట్ టైంలో అయితే రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు అందించారు. హాస్పిటల్ కి వెళ్తే ఎలాంటి మళ్ళీ తొక్కిసలాటలు అలాంటివి జరుగుతాయి, అయితే అల్లు అర్జున్ దే బాధ్యత, పోలీసులకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పారు. ఈ రోజు అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అయితే ఇప్పుడు అల్లు అర్జున్ హాస్పిటల్ కి చేరుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు ఫిలిం ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా హాస్పిటల్ చేరుకొని ఇప్పటికే శ్రీతేజ్ అయితే పరామర్శించారు. ఇంకా అల్లు అర్జున్ లోపలే పరామర్శిస్తున్నారు. అయితే భారీగా చూసుకున్నట్టయితే మన కిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా అల్లు అర్జున్ కి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళనైతే అసలు లోపలికి అలో చేయని పరిస్థితి ఉంది. గేట్ దగ్గర కూడా ఈవెన్ మీడియాని కూడా బందోబస్తు చేస్తున్నారు పోలీసులు. అంటే గతంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇలాంటిది జరగకూడదు అని చెప్పి అయితే పోలీసులు కూడా వాళ్ళు అలర్ట్ గా ఉన్నారని చెప్పాలి. అల్లు అర్జున్ వచ్చిన సమయంలో కూడా కిమ్స్ హాస్పిటల్ దగ్గర అయితే ఎవరు వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపించలేదనే చెప్పాలి. అయితే నెక్స్ట్ అల్లు అర్జున్ కి క్లియర్ గా వీళ్ళు మెన్షన్ చేశారు రామ్ గోపాల్పేట పోలీసులు అయితే గతంలో జరిగిన చోటు మళ్ళీ జరిగిన సంఘటన ఈ రోజు చోటు చేసుకోవద్దు, దీనికి అలర్ట్ గా ఉండాలి, ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా మా రెస్పాన్సిబిలిటీ కాదు అని కూడా వాళ్ళు చెప్పడంతో అయితే అల్లు అర్జున్ ఆయన ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అయితే ఒక్కడే వచ్చాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ దిల్ రాజుతో అయితే వచ్చాడు. ఇంకా లోపల కూడా అల్లు అర్జున్ అయితే పరామర్శిస్తున్నారని చెప్పాలి. అయితే పోలీస్ ఇప్పటికైతే డాక్టర్లని అయితే మినిట్ టు మినిట్ అప్డేట్ అల్లు అర్జున్ తెలుసుకుంటున్నారు. అయితే మరి కొంచెం సేపట్లో అల్లు అర్జున్ బయటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే పేషెంట్స్ ని కూడా ఓన్లీ పేషెంట్స్ ని మాత్రం రోప్ అటు సైడ్ నుంచి పంపిస్తూ ఉన్నారు. అయితే రోప్ కి ఇటు సైడ్ గా అయితే మీడియాని కూడా లోపలికి అలో చేయడం చెప్పాలి. అయితే అల్లు అర్జున్ ఇప్పుడే శ్రీచేతిని పరామర్శించి సుమారుగా ఒక 20 నిమిషాలు లోపల ఉండి బ్యాక్ గేట్ నుంచి బయటకు వచ్చేశారు. వంశీ, థ్యాంక్ యూ సుప్రియ.
బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు హీరో అల్లు అర్జున్. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఆయన పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు బన్నీ. అనంతరం శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో సైతం అల్లు అర్జున్ మాట్లాడారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు బన్నీ రాకతో కిమ్స్ ఆసుపత్రి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కిమ్స్కు వస్తే చెప్పాలని అల్లు అర్జున్కు ఇప్పటికే రామ్ గోపాల్పేట పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వడంతో పోలీసుల అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు అల్లు అర్జున్. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ సినిమా థియేటర్కు రావడం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందింది. శ్రీతేజ్కు తీవ్ర గాయాలు కాగా అప్పటి నుంచి బేగంపేట కిమ్స్లో చికిత్స కొనసాగుతుంది. ఈ సందర్భంగా శ్రీతేజ్ను కిమ్స్ ఆసుపత్రిలో హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. బన్నీతో పాటు కిమ్స్ ఆసుపత్రికి నిర్మాత దిల్ రాజు కూడా వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ లైవ్లో అందిస్తారు. సుప్రియ, వంశీ, డిసెంబర్లో గత నెలలో చూసుకున్నట్టయితే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ఆ రోజు బెనిఫిట్ షో చూడడానికి వచ్చిన సమయంలో పోలీసుల కంట్రోల్ లేకపోవడంతో ఒకవైపు అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి వాదనలు కూడా జరిగినాయి మనకు తెలిసినట్టు. సో ఆ సమయంలో రేవతి అనే మహిళ మృతి చెందిన తర్వాత ఆమె కుమారుడు గత 35 రోజుల నుంచి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన ప్రాణాలతో అయితే కొట్టుమిరాడుతున్నాడనే చెప్పాలి. సో ఈ రోజు అల్లు అర్జున్ అయితే కిమ్స్ హాస్పిటల్ కి పరామర్శించడానికి అయితే చేరుకున్నారు. అంటే ఇన్ని రోజులు అల్లు అర్జున్ కి బెయిల్ రాకపోవడంతో, ఎలాంటి పర్మిషన్స్ లేకపోవడంతో రామ్ గోపాల్ పిఎస్లు కూడా మరి ముఖ్యంగా అయితే అల్లు అర్జున్ కి మరోసారి నోటిఫికేషన్లు కూడా మొన్న అందించారు. హాస్పిటల్ కి చేరుకుంటే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, ముందుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. అయితే ఈ రోజు అల్లు అర్జున్ 9 గంటల 42 నిమిషాలకి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. ఇక్కడ పోలీసులుగా భారీగా మోహరించారు. అయితే అల్లు అర్జున్ తో పాటు ఈ రోజు హాస్పిటల్ కి దిల్ రాజు కూడా వచ్చినారు. అల్లు అర్జున్ వచ్చిన సమయంలో అయితే ఇక్కడ చుట్టుప్రక్కల కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టుప్రక్కల చుట్టుప్రక్కల కూడా ఎవరైనా ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు వచ్చినావని, సామాన్యులు ఎవరైనా నిల్చున్నా గానీ ఆ సమయంలో ఎవరిని ఇక్కడ అలో చేయకుండా మినిట్ టు మినిట్ పంపించేశారు పోలీసులు. అయితే అల్లు అర్జున్ 20 నిమిషాలు లోపల డాక్టర్లని కనుక్కొని శ్రీతేజ్ కి సంబంధించిన హెల్త్ బులెటిన్ గురించి ఆయన కనుక్కున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోయినారు. ఇంకా పోలీసులు చెప్పినట్టుగానే అల్లు అర్జున్ అయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు కూడా అల్లు అర్జున్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ త్రూ అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే అల్లు అర్జున్ లోపలికి అలో చేశారు. అల్లు అర్జున్ లోపలికి వచ్చిన సమయంలో కూడా పేషెంట్స్ కి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు అన్ని చర్యలు ఇక్కడ తీసుకున్నారు. వంశీ, అల్లు అర్జున్ రావటము, బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోవటం ఇదంతా ఓకే, కానీ ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందా? కోలుకుంటున్నాడా? అసలు ఏం జరుగుతోంది? శ్రీతేజ్ కి సంబంధించిన హెల్త్ బులెటిన్ అయితే ఇంకా విడుదల చేశారా లేదనేది అయితే డాక్టర్స్ అయితే ఇప్పటికైతే వాళ్ళు రివీల్ చేయలేరు. కానీ అల్లు అర్జున్ కి మాత్రం వాళ్ళు అంతా అప్డేట్ ఇచ్చారు. సో శ్రీతేజ్ ని చూసుకున్నట్టయితే మొన్నటి వరకు శ్రీతేజ్ మళ్ళీ కూడా కొంచెం అన్కాన్షియస్ ఉండే, ఇప్పుడు మళ్ళీ కాన్షియస్ లోనే ఉన్నాడు శ్రీతేజ్. సో ఇప్పటి వరకు అయితే రేవతి చనిపోయిన విషయం కూడా శ్రీతేజ్ కి కూడా ఇంకా కూడా ఇటు అసలు ఎవరు కూడా ఆయనకి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళ ఫాదర్ అయితే శ్రీతేజ్ ని కంటి రెప్పలానే కాపాడుకుంటున్నారని చెప్పి అయితే డాక్టర్స్ కూడా మనకు చెప్తూ ఉన్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ సుప్రియ.